హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మీరు హీట్ గురించి నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ క్లాస్లో టెంపరేచర్ గురించి నేర్చుకుందాం. టెంపరేచర్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ ఆఫ్ ఏ బాడీ. సో ఒక బాడీ యొక్క డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని గురించి కానీ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ని గురించి కానీ తెలియజేసేదాన్నే టెంపరేచర్ అంటున్నాం. డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అంటే ఏంటి? ఒక వస్తువుతో పోల్చి చూసినప్పుడు మనం తీసుకున్న వస్తువు యొక్క బాడీ యొక్క హీట్ హాట్నెస్ ఎన్ని డిగ్రీస్ ఎక్కువగా ఉంది అని తెలియపరిచేదాన్నే మనం ఇక్కడ టెంపరేచర్ అంటున్నాం. ఇక్కడ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అనేది ఎలా తెలుస్తుంది మనకి? వేరే ఒక వస్తువుతో మనం తీసుకున్న వస్తువు యొక్క హీట్ని పోల్చి చూసినప్పుడు ఇక్కడ ఈ హీట్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది మనం పోల్చి చూసే వస్తువు యొక్క హాట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. మనం యాక్టివిటీ 1లో ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసాం. మన చేతి వేలిని చల్లటి వస్తువుల దగ్గరికి, అంటే ఫ్రిడ్జ్లో ఉంచిన వస్తువుల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు మన చేతి వేలు హాట్ బాడీగా మారింది, అంటే ఎక్కువ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని కలిగి ఉంది. అదే మన చేతి వేలిని క్యాండిల్ వద్దకు తీసుకెళ్ళినప్పుడు మన బాడీ తక్కువ హాట్నెస్ని కలిగి ఉంది, అంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ తక్కువగా ఉంది అని చెప్తున్నాం. ఇక్కడ మనం పోల్చి చూసే వస్తువులను బట్టి ఒకసారి మన చేతివేలు కోల్డ్ బాడీగా మారింది, ఒకసారి మన చేతివేలు హాట్ బాడీగా మారింది. అంటే మనం పోల్చి చూసే వస్తువుని బట్టి వస్తువు యొక్క డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ అనేది మారిపోతుంది. కానీ ఇక్కడ మన చేతివేలు రెండు సందర్భాల్లోనూ ఒకే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని కలిగి ఉంది కనుక వేరు వేరు వస్తువులతో పోల్చి చూసినప్పుడు వస్తువు యొక్క డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అండ్ కోల్డ్నెస్ అనేది మారిపోతూ ఉంటుంది. కానీ ఇది మన మెజర్మెంట్కి అడ్డంగా ఉంటుంది. కాబట్టి మనం మెజర్ చేయడానికి ఒక స్టాండర్డ్ వస్తువుని పోల్చడానికి తీసుకోవాలి. ఇక్కడ సైంటిస్టులు స్కేల్ గ్రేడింగ్ ఏదైనా చేసేటప్పుడు ఒక స్టాండర్డ్ వస్తువు యొక్క మెజర్మెంట్ని తీసుకుని వేరే వస్తువుల్ని దానితో పోల్చి చూసి దానికంటే ఇది ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంది అని తెలియపరుస్తూ మెజర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఒక బాడీ యొక్క హాట్నెస్ని, డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని మెజర్ చేయడానికి సైంటిస్టులు స్టాండర్డ్ వస్తువుగా దేన్ని తీసుకున్నారు అంటే వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ని, దట్ మీన్స్ ఐస్ యొక్క టెంపరేచర్ని స్టాండర్డ్ వన్గా తీసుకుని వేరు వస్తువుల యొక్క డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని మెజర్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ జనరల్గా గ్రేడింగ్ అనేది మనకి స్కేల్ అనేది తయారు చేయాలి. ఈ స్కేల్ తయారు చేయడానికి వాళ్ళు స్టార్టింగ్ పాయింట్గా ఐస్ యొక్క టెంపరేచర్ని, ఎండింగ్ పాయింట్గా వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ని తీసుకోవడం జరిగింది. మనకు ముందుగా ఒక బాడీ యొక్క టెంపరేచర్ని మెజర్ చేయడానికి గెలీలియో అనేవారు థర్మోమీటర్ని కనుక్కోవడం జరిగింది. కానీ ఆ తర్వాత కొంచెం అడ్వాన్స్డ్గా ఫారెన్హీట్ అనే సైంటిస్టు థర్మోమీటర్ని తయారు చేయడం జరిగింది. ఆ తర్వాత దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి సెల్సియస్ స్కేల్ని తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మనం వాడుతున్న థర్మోమీటర్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది సెల్సియస్ థర్మోమీటర్ స్కేల్. కానీ మనం క్లినికల్ థర్మోమీటర్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్కువగా మనకి ఫారెన్హీట్లో చెప్తూ ఉంటారు మన బాడీ టెంపరేచర్ని. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు మన బాడీ టెంపరేచర్ ఎంత ఉండాలి, 98.4 degrees ఫారెన్హీట్. ఇది ఫారెన్హీట్ స్కేల్. జనరల్గా సెల్సియస్ స్కేల్లో అయితే మన బాడీ టెంపరేచర్ 35 degrees సెల్సియస్ ఉండాలి. కాబట్టి మనకి 98.4 degrees దాటి 2 degrees ఎక్కువైనా 100 degree సెల్సియస్ ఉంది అంటే జ్వరం ఉందన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో ఇది అంటే మనం క్లినికల్ థర్మోమీటర్లో రెండు రకాల స్కేల్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్న రెండు స్కేల్స్ కూడా ఫారెన్హీట్ ఆర్ సెల్సియస్ స్కేల్స్. రెండూ కూడా ఒక వస్తువు యొక్క డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి కన్స్ట్రక్ట్ చేశారు అంటే లిక్విడ్స్ ఆర్ సాలిడ్స్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. Basing on the expansion of solids or liquids they constructed the scales. ఇక్కడ జనరల్గా ఈ థర్మోమీటర్స్లో మనం మెర్క్యూరీ కానీ ఆల్కహాల్ కానీ తీసుకుంటాం.
ఫారెన్ హీట్ మెర్క్యూరీ స్కేల్ని డిజైన్ చేశారు. మీరు థర్మోమీటర్ని అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒక చిన్న బల్బ్లా మెర్క్యూరీ బల్బ్ కింద ఉంటుంది. పైన ఈ మెర్క్యూరీ రీడింగ్ అనేది రైజ్ అవుతూ కిందకి తగ్గుతూ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ది బాడీస్ టెంపరేచర్ వీఆర్ మెజరింగ్. ఇక్కడ ఈ లెవెల్ అనేది రైజ్ అవ్వడం పెరగడం ఎందువల్ల జరుగుతుందంటే, ఒక బాడీ ఇక్కడ మెర్క్యూరీకి మనం హీట్ ఇచ్చినప్పుడు అది ఎక్స్పాండ్ అయ్యి దాని యొక్క లెవెల్ని పైకి పెంచుకుంటుంది. అదేవిధంగా కూల్ చేసినప్పుడు, అంటే కోల్డ్ బాడీకి కోల్డ్ బాడీలో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, అది కాంట్రాక్ట్ అయ్యి దాని యొక్క లెవెల్ని కిందకి దించుకుంటుంది. అంటే ఇక్కడ డ్యూరింగ్ హాట్ బాడీస్ కేస్ ద లెవెల్ ఆఫ్ ది మెర్క్యూరీ రైజెస్ ఇన్ ద thermometer. During the cold body's case, the level of the mercury decreases. So basing on this, we are measuring the reading of the degree of hotness or coldness of a body. So here మనం ఒక స్టాండర్డ్ బాడీ టెంపరేచర్ని బేస్ చేసుకుని హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ అని చెప్తామని చెప్పాను ఆల్రెడీ. ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఐస్ యొక్క టెంపరేచర్ని స్టాండర్డ్ వన్గా తీసుకుంటాము అని చెప్పాం. ఫారెన్ హీట్ స్కేల్ తయారు చేసేటప్పుడు ఐస్ యొక్క టెంపరేచర్ని 32 డిగ్రీ ఫారెన్ హీట్గా తీసుకున్నాడు. అదేవిధంగా ఎండింగ్ పాయింట్ ఏం తీసుకోమని చెప్పాను, ఎండింగ్ పాయింట్ బాయిలింగ్ వాటర్ యొక్క టెంపరేచర్ని అంటే ఒక బాయిల్ అవుతున్న వాటర్లోకి ఈ థర్మోమీటర్ని మనం కన్స్ట్రక్ట్ చేసిన థర్మోమీటర్ని తీసుకెళ్ళి ఉంచినప్పుడు అది ఏ లెవెల్కి అయితే దాని రీడింగ్ రైజ్ అవుతుందో దాన్ని ఎండ్ పాయింట్గా తీసుకోవడం జరిగింది. హియర్ లోవర్ పాయింట్ ఈజ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అండ్ అప్పర్ పాయింట్ ఈజ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఈ మధ్యలో ఉన్న ఈ గ్యాప్ని ఫారెన్ హీట్ 180 పార్ట్స్ కింద డివైడ్ చేశాడు. అదేవిధంగా సెల్సియస్ స్కేల్ which is constructed by a scientist called Celsius. This is known as Celsius scale. Celsius ఏం చేశాడు అంటే, ఈ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఫ్రీజింగ్ పాయింట్ యొక్క టెంపరేచర్ ఉందో, రీడింగ్ ఉందో, ఆ రీడింగ్ని 0 డిగ్రీస్ గాను, అప్పర్ పాయింట్ మీన్స్ బాయిలింగ్ పాయింట్ యొక్క టెంపరేచర్ యొక్క రీడింగ్ని 100 డిగ్రీస్ గాను తీసుకుని ఈ మధ్యలో ఉన్న పార్ట్ని 100 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందువల్లే సెల్సియస్ స్కేల్ని మనం సెంటీగ్రేడ్ స్కేల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకని, సెంటీ అంటే 100 గ్రేడ్స్ కింద డివైడ్ చేశారు కాబట్టి సెంటీగ్రేడ్ స్కేల్ అని మనం పిలుస్తూ ఉంటాం. అంటే ఫారెన్ హీట్ స్కేల్లోను సెంటీగ్రేడ్ స్కేల్లో కూడా అప్పర్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అండ్ ఆ మధ్యలో ఉన్న లెంగ్త్ కూడా సేమే. కానీ ఫారెన్ హీట్ స్కేల్లో ఈ లెంగ్త్ని 180 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే సెంటీగ్రేడ్ స్కేల్లో 100 పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్వేస్ 1 డిగ్రీ ఫారెన్ హీట్ లెస్ దాన్ దట్ ఆఫ్ 1 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎక్కువగా యూస్ చేసేది సెంటీగ్రేడ్ స్కేల్ కాబట్టి మనం ఏదైనా వస్తువు యొక్క డిగ్రీ ఆఫ్ హాట్నెస్ మెజర్ చేస్తున్నప్పుడు మనకి సపోజ్ 20th రీడింగ్ దగ్గర రీడింగ్ ఆగిందని అనుకుందాం. అంటే ఇట్ ఈస్ 20 times గ్రేటర్ దాన్ ది డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆఫ్ ఐస్. డిగ్రీ ఆఫ్ ఐస్ హాట్నెస్, ఐస్ హాట్నెస్ కంటే 20 times ఎక్కువగా మన బాడీ యొక్క టెంపరేచర్, మనం ఏ బాడీ యొక్క డిగ్రీ ఆఫ్ హాట్నెస్ మెజర్ చేసినా అది 20 degrees ఎక్కువగా ఉంది అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా మన బాడీ జనరల్గా మన బాడీ టెంపరేచర్ ఎంత, మనకు ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడుకున్నాం, 98.6 డిగ్రీ ఫారెన్ హీట్ ఆర్ ఇన్ సెల్సియస్ స్కేల్ 35 డిగ్రీ సెల్సియస్. అంటే మన బాడీకి మన నోట్లో థర్మోమీటర్ ఉంచినప్పుడు మెర్క్యూరీ లెవెల్ రీడింగ్ ఎక్కడికి వచ్చి ఆగుతుంది, 35 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఆగుతుంది. అంటే దాని అర్థం మన బాడీ ఐస్ యొక్క టెంపరేచర్ కంటే 35 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉంది అని అర్థం కదా. అదేవిధంగా మన రూమ్ టెంపరేచర్లో నార్మల్గా థర్మోమీటర్ని డిస్టర్బ్ చేయకుండా, కదపకుండా అలా ఉంచినప్పుడు ఇట్ షోస్ సమ్టైమ్స్ 23, సమ్టైమ్స్ 26 అండ్ ఇన్ సమ్మర్ సీజన్స్ ఇట్ మే షోస్ 40 డిగ్రీ సెల్సియస్. దట్ మీన్స్ ఇన్ నార్మల్ కండిషన్స్, ఇన్ నార్మల్ సీజన్స్ ఆల్వేస్ ఇట్ షోస్ 25 to 30 ఇన్ బిట్వీన్. సో ఎప్పుడైనా మీరు జనరల్గా అబ్జర్వ్ చేసినప్పుడు మన సరౌండింగ్స్ టెంపరేచర్ అదర్ దాన్ సమ్మర్ మన బాడీ యొక్క టెంపరేచరు
సరౌండింగ్స్ టెంపరేచర్ కంటే ఎక్కువగానే ఉండడం మనం కొంతవరకు అబ్జర్వ్ చేస్తాం. అదే వింటర్ సీజన్లో అయితే ఇట్ ఫాల్స్ బిలో ది 23 degrees Celsius, that may be 15 degrees, depending on the surroundings temperatures it may decreases. సో అంటే వింటర్ సీజన్లో మన బాడీ టెంపరేచర్ సరౌండింగ్స్ టెంపరేచర్కి అంటే ఎక్కువగానే ఉంటుంది. ఇన్ నార్మల్ సీజన్ ఆల్సో it may above the surroundings temperature, but in summer season only our body has lower temperature than the సరౌండింగ్స్. ఆ కండిషన్లోనే అందువల్లే మన బాడీ నుంచి డిహైడ్రేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఎక్కువ వాటర్ తీసుకుంటాం టు ఓవర్కమ్ ద సమ్మర్ సీజన్. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సో అవర్ బాడీ టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్ డ్యూరింగ్ ఆల్ సీజన్స్. ఇఫ్ ఇట్ రైజెస్ వీ మే ఫీల్ ఫీవర్. అంతే కదా, మన బాడీ టెంపరేచర్ ఏ సీజన్లో అయినా ఫిక్స్డ్గానే ఉంటుంది. కానీ అది 1 or 2 degrees పెరిగినప్పుడు మనకి జ్వరం వచ్చినట్టుగా మనం భావిస్తూ ఉంటాం. సో ఓకే, ఇప్పుడు టెంపరేచర్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. టెంపరేచర్ మీన్స్ ఇట్ మెజర్స్ ది డిగ్రీ ఆఫ్ హాట్నెస్ కంపేర్ టు ది ఐస్ టెంపరేచర్. ఐస్ టెంపరేచర్తో పోల్చి చూసినప్పుడు మన చుట్టూ చాలా వస్తువులు ఉంటాయి. ఆ వస్తువుల యొక్క హాట్నెస్ ఎన్ని డిగ్రీస్ ఎక్కువగా ఉంది లేదా ఎన్ని డిగ్రీస్ తక్కువగా ఉంది అని మనకి ఏ మెజర్మెంట్ అయితే తెలియజేస్తుందో దాన్నే మనం టెంపరేచర్ అంటాం. ఓకే, ఇప్పుడు జనరల్గా మన చుట్టూ చాలా వస్తువులు ఉన్నాయి. వీటిని మనం టచ్ చేసి చూసినప్పుడు అవన్నీ మనకు ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఎందువల్ల? అన్నీ ఒకే హాట్నెస్ని కలిగి ఉంటాయి. మనకి ఏవి వేడిగాను అనిపించవు, ఏవి చల్లగాను అనిపించవు. అంటే అన్నీ ఒకే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని కలిగి ఉన్నాయి. అంటే అన్నీ ఒకే టెంపరేచర్, దట్ ఈజ్ రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు ఒక హాట్ టీని తీసుకొచ్చి మన రూమ్లో ప్లేస్ చేశారు అనుకుందాం. ఈ హాట్ టీ టచ్ చేసినప్పుడు మనకు కొంచెం వేడిగా అనిపిస్తుంది. అంటే ఇది రూమ్ టెంపరేచర్ కంటే కొంత డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని ఎక్కువగా కలిగి ఉంది. రూమ్ యొక్క డిగ్రీ ఆఫ్ హాట్నెస్ కంటే ఇది కొంచెం వేడిగా అనిపిస్తుంది కాబట్టి ఇది కొంచెం ఎక్కువ హాట్నెస్ని కలిగి ఉంది. అంటే ఇట్ హ్యాస్ సమ్ హయ్యర్ టెంపరేచర్ దాన్ అవర్ రూమ్స్ టెంపరేచర్. అదేవిధంగా ఒక కోల్డ్ డ్రింక్ని తీసుకొచ్చి మన రూమ్లో ప్లేస్ చేసి చూసి అబ్జర్వ్ చేసినప్పుడు అది కొంచెం మనకి చల్లగా అనిపిస్తుంది. అంటే కంపేర్ టు యువర్ బెడ్ ఆర్ టీవీ ఆర్ ఎనీథింగ్, మీరు వేరే వస్తువులు తాకి చూసినప్పటికంటే ఇది కొంచెం చల్లగా అనిపిస్తుంది. అంటే ఇట్ హ్యాస్ డిగ్రీ ఆఫ్ కోల్డ్నెస్ కంపేర్ టు యువర్ రూమ్ సరౌండింగ్స్. రూమ్ సరౌండింగ్స్ కంటే అది కొంచెం వేడి తక్కువని కలిగి ఉంది. అంటే ఇట్ ఈస్ ఎట్ లోవర్ టెంపరేచర్. సో ఈ హాట్ టెంపరేచర్ దగ్గర ఉన్న టీని, లోవర్ టెంపరేచర్ ఉన్న కూల్ డ్రింక్ని మీరు కాసేపు అలాగే వదిలేస్తే ఒక 30 minutes తర్వాత మీరు రెండు టచ్ చేసి చూస్తే మీకు రెండు ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తాయి. వేడి టీని తాకినా వేడిగా అనిపించదు, అలాగే కూల్ డ్రింక్ని తాకినా చల్లగాను అనిపించదు. అంటే అవి రెండూ కూడా రూమ్ టెంపరేచర్ యొక్క డిగ్రీ ఆఫ్ హాట్నెస్కి చేరుకున్నాయి. అంటే ఏదైనా ఒక రెండు వస్తువులను థర్మల్ కాంటాక్ట్లో ఉంచినప్పుడు, అంటే థర్మల్ కాంటాక్ట్ అంటే ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ జరగడం అన్నమాట. వేడి ఒక వస్తువు నుంచి ఇంకో వస్తువుకి ప్రవహించడానికి అనువుగా ఉన్నప్పుడు, థర్మల్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు అవి రెండూ కూడా కొద్ది సమయానికి ఒకే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని చేరుకుంటాయి. ఇదే పరిస్థితిని మనం ఏమంటామంటే థర్మల్ ఈక్విలిబ్రియం. ఏంటది? థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? రెండు ఒకే స్టేట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని కలిగి ఉండడం. ఈక్వాలిటీ, ఈక్విలిబ్రియం, ఆ పదంలో ఈక్వల్ ఉంది. అంటే ఇక్కడ రెండు బాడీస్ కూడా ఒకే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని కలిగి ఉన్నాయి. డిగ్రీ ఆఫ్ హాట్నెస్ అంటే మనం ఏం చెప్తున్నాం? టెంపరేచర్. అంటే రెండు బాడీస్ ఒకే టెంపరేచర్ దగ్గర కనుక మెయింటైన్ అయితే అవి రెండు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్, అర్థమైంది కదా? ఎప్పుడు థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయని చెప్తాం? ఏవైనా రెండు బాడీస్ థర్మల్ కాంటాక్ట్లో ఉంటూ అవి రెండు ఒకే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ ఒకే టెంపరేచర్ దగ్గర కనుక మెయింటైన్ అవుతూ ఉంటే అవి రెండు కూడా థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అని చెప్తున్నాం. ఒకవేళ థర్మల్ ఈక్విలిబ్రియం లేకపోయినప్పటికీ
కాసేపటికి అవి హీట్ ట్రాన్స్ఫర్ జరిపి థర్మల్ ఈక్విలిబ్రియం వరకు హీట్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అదే విషయం ఇక్కడ మనం టీ విషయం అండ్ కూల్ డ్రింక్ విషయంలో అబ్జర్వ్ చేయొచ్చు. టీని మనం కాసేపు వదిలేసేటప్పటికి కాసేపటికి రూమ్ టెంపరేచర్కి అది అటైన్ చేస్తుంది. అంటే తనకున్న ఎక్కువ వేడిని రూమ్ సరౌండింగ్స్లో ఉన్న ఎయిర్కి అది ట్రాన్స్ఫర్ చేసి రూమ్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్కి చేరుకుంటుంది. అదేవిధంగా కూల్ డ్రింక్కి ఇక్కడ లోవర్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ దగ్గర ఉంది. ఇది ఏం చేస్తుంది, సరౌండింగ్స్ నుంచి హీట్ తీసుకుని రూమ్ యొక్క డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని రీచ్ అవుతుంది. ఒకటి ఏదైనా ఒక రెండు వస్తువులను థర్మల్ కాంటాక్ట్లో ఉంచినప్పుడు హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ఫ్లో జరిగి రెండూ కూడా ఒకే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ని చేరుకునే పరిస్థితినే మనం ఏమని పిలవచ్చు, థర్మల్ ఈక్విలిబ్రియం. ఓకేనా స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటున్నాను. థర్మల్ ఈక్విలిబ్రియం స్టేజ్లో ఒక టీమ్ కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలి, దట్ ఈస్ డిగ్రీ ఆఫ్ హాట్నెస్. దాన్నే మనం ఏమంటున్నాం, టెంపరేచర్ మస్ట్ బి మెయింటైన్డ్ కాన్స్టెంట్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం కేస్. సో ఈ క్లాస్లో మనం టెంపరేచర్ గురించి పూర్తిగా డిస్కస్ చేశాము. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. టెంపరేచర్ ఈజ్ ఏ మెజర్మెంట్ విచ్ టెల్స్ అబౌట్ ది degree of hotness of a body when compared with the ice temperature, and also whenever there is a thermal contact between two bodies there is a heat flow occurs until they attain same degree of hotness, that means same temperature. This situation is called thermal equilibrium. Okay students, మీకు థర్మల్ ఈక్విలిబ్రియం టెంపరేచర్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.